హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో కండిషనర్, ఒక షాంపూ కండిషనర్ లాగా హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తాను. కండిషనరే మనకి ఇది కండిషనర్, బయట కండిషనర్ వాడకుండా మన ఇంట్లోనే హోమ్ రెమెడీతో ఈ విధంగా ట్రై చేయాలండి. పీలప్తో కలబంద అనేది ఇలా పీల్ చేసేసుకోవాలి. పైన తొక్కంతా ఇలా తొక్క తీసేయాలండి. చూసారు కదా, ఇలా తొక్క తీసాక మీరు చాకుతో కానీ లేదా అదే పీలర్తో కానీ మీరు ఇలా తీసారంటే కనుక అలా తొనలుగా వస్తుందండి, కట్ అవ్వకుండా కూడా. మీ దగ్గర పీలర్ లేదు అనుకునేటప్పుడు ఇలా చాకుతో కానీ మీకు ఏది వీలుగా ఉంటే ఒక స్పూన్తో కానీ తీసేయచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తీసేసుకోవాలి. మన దగ్గర అందుబాటులో ఏది ఉంటే దాంతో, మన దగ్గర దువ్వాన్ ఉంటే దువ్వాన్తో కూడా తీసేయచ్చండి. ఈ కలబంద అనేది జ్యూస్ అనేది తీసుకోవడం కూడా చాలా ఈజీ. చూసారు కదా, ఇంత వస్తే చాలండి. మనం బయట కండిషనర్ పెడతాము, అది రోజు పెట్టినా కూడా మనకి వీక్లీ 1 టైం పెట్టినా కూడా జుట్టుకి ఎఫెక్ట్ అనేది అవుతుంది. మనం ఇంట్లోనే నేచురల్గా చేసుకునే అలోవెరా పెట్టుకుంటే కనుక బాగుంటుందండి. మనకి హెయిర్ ప్యాక్గా ఉపయోగపడుతుంది. దీంట్లో మనం ఇది ఒకటే కాకుండా ఇంకొకటి వేస్తానండి, చూస్తూ ఉండండి. కొబ్బరి నూనె వేస్తాను నేను. ఆ కొబ్బరి నూనె వేయడం వల్ల మనకి హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది. ఇది కండిషనర్గా మనకి బాగా ఉపయోగపడుతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన నార్మల్గా కూడా దీంట్లోనే షాంపూ మిక్స్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగైతే చాలా బాగుంటుంది. జుట్టు అనేది మనకి ఒత్తిగా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. కొంచెం జుట్టు బాగా రాలిపోతుందన్న వాళ్ళు కూడా బాగా ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. లెంతీ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను కొబ్బరి నూనె 1 టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె అనేది వేసానండి. నేను ఇంట్లో తయారు చేసిందే, మీకు ఆల్రెడీ వీడియోస్ పెట్టాను, చూడండి. ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా. ఇలాగ మనం మిక్సీ చేసుకొచ్చాక ఇలా పాలలాగా వచ్చింది కదా, మనం చిన్న బౌల్లో వేసేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇది మనం బౌల్లో వేసేసుకున్నాక పాలలా వచ్చింది, చూడడానికి అలాగే ఉంటుందండి. మనకి జుట్టు అనేది తన జుట్టు ఇలా ఉంటుంది. ఆల్రెడీ మొన్న బనానా హెయిర్ ప్యాక్ చూపించాను మీకు, అప్పటి నుంచి ఎంత స్మూత్గా ఉందంటే జుట్టు అనేది చాలా బాగుందండి. ఇది మొత్తం మనం హెయిర్ ప్యాక్ అయిపోయాక నేను లాస్ట్లో ఫస్ట్లో పెట్టాను, చూడండి ఎంత బాగుందో జుట్టు అనేది. షైనీగా ఉంది కదా, కనిపిస్తుంది కదండి. పైన కూడా మీకు సిరి జుట్టే కానీ రఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఇలా కండిషనర్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. బయట కండిషనర్తో జుట్టు ఊడిపోయే కొంచెం అవకాశం అనేది ఎక్కువ ఉంటుందండి. మనం ఇంట్లోనే ట్రై చేసామంటే కనుక జుట్టు అనేది పొడవుగా ఎదుగుతుంతో పాటు సాఫ్ట్గా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఎలా పెట్టుకోవాలనేది చూడండి. మనం కొంచెంగా చేతిలో వేసుకుని మనం కొబ్బరి నూనె ఎలాగైతే పెట్టుకుంటామో అదే విధంగా పాయికి తీసుకుని పెట్టుకోవచ్చు. లేదంటే నెత్తి మీద పెట్టేసుకుని మనం చేత్తో 2 చేతులతో మర్దన చేసుకుంటే చాలండి. మర్దన చేసుకోవటం వల్ల మనకి లోన వరకు వెళుతుంది. అంటే మనం కండిషనర్ అనేది ఎప్పుడు పెట్టుకున్నా జుట్టుకే పెట్టుకుంటాం కానీ తలకు పెట్టుకోలేమండి. అంటే నెత్తి మీద మనం పెట్టుకోలేము, ఎప్పుడు జుట్టుకే పెట్టుకోవాలి. ఇది అలా కాదండి, ఇది న్యాచురల్ కాబట్టి మనం జుట్టుతో పాటు నెత్తి మీద మనకి తలకి లాక్కున్నా పర్వాలేదండి, బాగా మసాజ్ చేయాలి. అప్పుడే మనకి కుదుల్లోంచి మనకి మెత్తగా సాఫ్ట్గా అనేది జుట్టు అనేది బాగుంటుంది. ఎవరైనా కానీ ట్రై చేసినప్పుడు చూడండి, మీరు కండిషనర్ అనేది ఓన్లీ జుట్టుకే అప్లై చేయాలి, మొత్తం అప్లై చేయడానికి ఉండదండి. మనకి డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది తర్వాత. సో ఇలా ట్రై చేశారంటే మీరు జుట్టుతో పాటు మీకు ఏమీ అవదండి, అంత బాగుంటుంది. స్మూత్గా ఎంత బాగుంటుందంటే జుట్టు అనేది చాలా బాగుంటుందండి. జుట్టు మీరు ఇలాగా 1 మంత్ పాటు ట్రై చేసినా కూడా మీకు లెంతీ అనేది బాగుంటుందండి. పొడవుగా ఎదుగుతుంది జుట్టు అనేది. పొడవుగా ఎదుగుతుంతో పాటు మీకు మెయిన్ ఏంటంటే హెల్తీగా ఉంటుందండి. జుట్టు అనేది ఎదగడం అలాగున్నా కూడా సన్నగా పొడవుగా కాకుండా హెల్తీగా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ఇవన్నీ కూడా ఫస్ట్లో ట్రై చేశానండి. ట్రై చేశాక నేను ఇప్పుడైతే కనుక కొంచెం జుట్టు కట్ చేయించుకున్నానండి, అందుకోసమే చూపించలేదు. మా కోడలికి వేస్తే ఎయిర్ ప్యాక్ వేసి చూపిస్తున్నాను.
తనది కొంచెం గిరిజాల జుట్టు అనేది ఉందండి. సో తనకి సాఫ్ట్గా చెయ్యాలి అనుకుని హెయిర్ కూడా కొంచెం తక్కువగా, అంటే తక్కువగా కాదండి, నార్మల్గానే ఉంది గిరిజాలు. చాలా బాగుంటుంది. అయినా కూడా ఇంకా హెల్తీగా చూస్తే బాగుంటుంది తన జుట్టు అని మీకు చూపిస్తామనే ఉద్దేశంతో ఈ విధంగా ట్రై చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం పెట్టేసుకోవాలండి. అదే కండిషనర్ అయితే మనం ఈ విధంగా పెట్టుకుంటాక అవ్వదు కదా ఫ్రెండ్స్, మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. కండిషనర్ అయితే మనకి చాలా భయం అవుతుంది, అది మన తలలో కంటే వెళ్ళకూడదు, ఓన్లీ ఎంటుకలకు మాత్రమే ఎంటుకోవాలి. ఇది అలా భయపడవలసిన ఏమీ భయం లేదు. మన నార్మల్గానే లోన కంటే వెళ్ళినా కూడా ఏమవుదండి. బాగా మసాజ్ చేసుకుంటేనే మన జుట్టు అనేది మృదువుగా పట్టుకుంటే మృదువుగా ఉండి మనకి స్మూత్గా మన జుట్టు తల్లో చేపడితే వచ్చేస్తుందండి. అంత విధంగా ఉంటుంది జుట్టు అనేది. చూసారు కదా, ఈ విధంగా మసాజ్ చేసుకోండి. జుట్టు అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి నూనె వేసాం, అలోవెరా వేసాం. మీరు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే కనుక మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ నచ్చింది అనుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. చూసాక అలాగే వదిలేకుండా లైక్ కొట్టి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది చూడండి, కామెంట్ పెట్టండి. లాస్ట్ వరకు చూస్తేనే కదా ఫ్రెండ్స్ మీకు తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో చూడండి. అమ్మో ఫ్రెండ్స్, ఇలాగా మనం ముడి పెట్టేసుకోవాలి. ఇలా ముడి పెట్టుకున్నాక ఒక అరగంట పాటు వదిలేయండి. అరగంట కానీ మీకు టైం ఉంటే 1 అవర్ పాటు, లేదు అనుకుంటే అట్లీస్ట్ 20 మినిట్స్ వదిలేస్తే చాలండి. 20 మినిట్స్ తర్వాత మీకు ఒక 20 నిమిషాలన్నా వదిలేస్తే కనుక జుట్టు అనేది బాగుంటుంది. ఇది స్నానం చేశాక తల అంటుకున్నాక జుట్టు అండి. మీకు ఎక్కువ ఫోకస్ పడి వైట్గా కనిపిస్తుంది. ఆల్రెడీ జుట్టు అయితే కనుక బ్లాక్గా చాలా బాగుంటుంది. మీకు లైటింగ్ ఫోకస్ ఎక్కువ అయ్యడం వల్ల ఇలా కనిపిస్తుంది. షైనింగ్ అయితే మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. మీకు ఓన్లీ ఈ కలబంద రాస్తే ఎఫెక్ట్ ఉంటుంది, కానీ దీంట్లో మనం ఆయిల్ కూడా వేసాం కాబట్టి 1 అవర్ పెట్టుకున్నాం, మనకి ఏమీ ఎఫెక్ట్ కాదండి. అది గుర్తుంచుకోండి. మీరు డైరెక్ట్గా కోసుకొచ్చి పెట్టుకుండగా నీటిలో వేసి చూస్తారు కదండి జుట్టు ఎంత బాగుందో. తలంటికను వచ్చాక ఈ విధంగా అనేది జుట్టు అనేది చాలా బాగుంది. మీరే చూస్తున్నారు కదా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది ఎంత షైనీగా ఎంత బాగుందో చూస్తారు కదా ఫ్రెండ్స్. జుట్టు పైనుంచి కింద వరకు కూడా చాలా షైనింగ్గా స్మూత్గా ఉంది. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టినా వదిలేసుకున్నా చాలా అంటే చాలా లెంతీగా ఉంది, స్మూత్గా కూడా ఉంది. చాలా గిరిజాలు ఉండేదండి, కొంచెం తగ్గింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.